అందరికీ నమస్కారం. కొత్తపేటలో విగ్రహం ఉద్యమం పెట్టడానికి కారణం ఎవరంటే కొంతమంది కాపు నాయకుల్ని, కొంతమంది టీడీపీ నాయకులు మర్చిపోరు. వీళ్ళ జ్ఞాపం ఎలా మనం ముందుకు రావాలని ఆలోచన చేసి విగ్రహం కాపులు కళ్యాణ పెడదామని తయారు చేసిన విగ్రహం తెచ్చి ఇక్కడ పెడితే మనం ముందుకు వస్తాం, మనము ప్రజల్లో ఉంటాం అనే ఉద్దేశంతో విగ్రహం రాజకీయం చేస్తున్నారు. అసలు ఇంత గొప్ప వ్యక్తి విగ్రహం మాపులు పెట్టడం ఏంటండి? వీళ్ళు ఇంత గొప్ప నాయకుడి విగ్రహం అని మాపులు దొంగతనంగా పెడతాం ఏంటండి? మాపులు ఎవరు తిరుగుతారండి? దొంగలు తిరుగుతారు. ఇంతగా ఎలా అధికారం ఉంది? మన ఎమ్మెల్యే గారు కాపులు, మనం కాపులు, ఇంతమంది వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో మారేస్తున్నారు కదా. ఇంత బలం ఉండి మనం మాపులు పెట్టి మాపులు దిమ్మ కరమేండి మనకి. మన కొడలు కదా. ఇంతమంది ఉన్నాం, ఎంతమంది పెద్ద మరి మేము కాపులు అని చెప్తున్నారు. మేము కాపులమే. మీరు ఎన్ని చేసినా ఆయన చచ్చిపోతే సిద్ధపడి మీరు రాజకీయం చేస్తున్నాం ఇక్కడ. మేము అందులో ఏ ఇబ్బందుల్లో మీరు బూతులు తిడుతున్నారు, మేమే తిట్టచ్చు. కానీ మా నాయకుడు మాకు అలా నేర్పలేదు. మా నాయకుడు నీతికి వెళ్ళమని చెప్పాడు. ఎక్కడ తప్పు మాట్లాడితే చర్మాలు తీసేస్తాం ముందు మాకు చెప్తున్నాడు. మా నాయకుడు నడిచే దారిలో మేము నడుస్తున్నాం. మీరు అంత గొప్ప పేరు విగ్రహం ఎలా ఓపెన్ చేయాలి? మనం ఒక ఎమ్మెల్యేని పెట్టుకుని, ఒక ఎంపీని పెట్టుకుని, కుదిరితే మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారిని కూడా తీసుకొచ్చి అయ్యో మన కుల నాయకుడు, మనకి ఇలా ఉద్యమ నాయకుడు అని చెప్పి ఏదో చెప్పి మనందరూ భోజనాలు పెట్టుకుని పలారం తిని చేసుకోవాలి. దొంగతనంలా నడు రోడ్లో బొమ్మ పెట్టి బొమ్మకి గుడ్లు కట్టించి కర్మ ఏంటండి బొమ్మను కాపులకి? ఇలా ఏ నాయకుడికి ఉన్నా ఇలా జరిగింది కానీ ఇలా ఏ నాయకుడికి ఏ బొమ్మకు కూడా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అది ఇంత మంచి మనం ఆడది ఏం లేదు. జగన్ మేము ఎంత బురద వేసినా ఎన్ని వేసినా ఆయన ఎంతో ఉండిపోలే ఆయన కూడా ఉంటాం. వెళ్ళిపోవాలా వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోకుండా ఉన్న కాపుల్ని మట్లు ఇసుకాలకి వదిలితే వాళ్ళు మీకు కూడా ఉంటారు. మీరు ఎన్ని చేసినా కానీ వెళ్ళిపోతారు. అంతకు మించి మీకు చెప్పేది ఏం లేదు. మీకు పదలు ఆశించో మీ వెనకాల ఏదో పెడతారని ఏదో చేస్తారని కొంతమంది లేపుతున్నారు. కొంతమంది నాయకుల్ని ఎంతమంది లేపినా ఆయన ఎవరికి పదాలు ఇవ్వడం, ఆయన ఎవరికి పైకి లేపడం, ఈ వెనకాల నడిపి ఆయన పెద్ద ఆయనకి అన్నీ తెలుసు. ఆయన చెప్పే వయసు లేదు. ఆయన ఉద్యోగం చేద్దాం పుట్టున్నాం. ఆయన ముద్రణ 14 గారితో కూడా ప్రయాణం చేశాడు. మరి ఆయన ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చినవారు మాకైతే తెలియదు. కానీ అయ్యా మీకు నమస్కారం, మీ పేరు చెప్తలేదు. కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయకండి. మీకు ఫ్యూచర్ ఇప్పుడు లేకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా ఉండొచ్చేమో 5 సంవత్సరాలు లేకపోయినా. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇలాంటి మహానుభావుని జగడీరు అంటూ అన్యాయం చేయకండి. మీరు అన్యాయం అయిపోవద్దు. ఎందుకంటే నేను ఎవరిని ఎమర్జెన్సీ అంటలేదు, ఎవరిని తప్పు అంటలేదు, నాకు ఎవరు బలమంగా చెప్పిస్తలేదు. ఎందుకంటే జగడీరు మీద పైన చేస్తాం. కాపులు అంటే ఎంత విలువిస్తాడో, కాపులు ఒళ్ళో కూర్చోబెట్టిన ఎవడన్నా ఉన్నాడా అంటే అది జగరెడ్డి. ఎంతోమంది అవసరం వాడుకుంటారు, ఎన్నో చేస్తారు. ఇవాళ పదం కాదు, చిన్న చిన్న పదాలు కాదు, కోపం చేసి గుమ్మక్కడి ఏడుతుందే పదాలు ఇస్తున్నారు. జగ్గిడి పొలాలను పేడ పిచ్చుకుని కేకేసి ఈ పదం ఆడదని టిక్కు పెడతాడు. అది దమ్మున నాయకుడు. ఇవాళ మీకు చాలా మంది